ప్రియమైన సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. మీకు త్వరలోనే అమావాస్య రాబోతున్నది కనుక నేను ఒక ప్రయోగ విద్యని తెలియజేస్తున్నాను. కాటేరి ప్రయోగం. సాధక ప్రియులారా, నాది ఒక చిన్న మనవి. ఈ ప్రయోగాలన్నింటినీ నేను నా ద్వారా శిక్షణ పొందేటోళ్ళకు మాత్రమే నేను ఇవ్వదలుచుకున్నాను. ఇది గమనించగలరని నా యొక్క ప్రార్థన. ఎందుకంటే ఓపెన్గా అన్ని విధి విధానాలు పెడితే వాళ్ళు ఈ ప్రయోగం ఇష్టం వచ్చినట్టు చేసి వాళ్ళకు ఆ మంత్రాలు అనేది కొందరికి వర్తించక వారి మరణాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటారు. కనుక ఈ విద్యలు కూడా ఎవరికి పడితే వాళ్ళు చేయడానికి యోగ్యత ఉండదు. గురువు సమక్షంలో నేర్చుకొని గురువు ద్వారా శిక్షణ పొంది మంత్రదీక్ష తీసుకొని సిద్ధింపజేసుకొని ఆ తర్వాత ప్రయోగం చేసే వాళ్ళకు మాత్రమే ఈ మంత్రాలు అనేది పట్టుబడడం జరుగుతుంది. కనుక నేను ఈ మంత్రాలు పెడుతున్నాను. నా దగ్గరికి వందల మంది అనేది ఈ నేర్చుకోవడానికి ఎక్కువేం రారు. ఎవరో 5 10 మంది వస్తుంటారు. అదే వాళ్ళకి యోగ్యత ఉండి నేను ఇలాంటి విద్యలు నేర్పడానికి 50,000 అని చెప్పాను. ఎందుకంటే ఆ సాహసం ఉన్నోళ్ళు డబ్బు పరంగా ధైర్యంగా అన్ని రకాలుగా ఉన్నప్పుడే వాళ్ళు మానసికంగా ఎటువంటి అలజడి లేకుండా నేర్చుకోవడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైతే డబ్బు పరంగా నేను అడిగిన ఫీజు ఇచ్చుకోగలరో అలాంటి వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయగలరు. లేదా ఎవరు నా విలువైన సమయాన్ని వృధా చేయరాదు అని మనవి. ఈ అమావాస్య వస్తుంది కాబట్టి అమావాస్య నాడు చేసుకునే ఎవరైనా ఆకాంక్ష ఉండి చేసుకునే వ్యక్తులకు శత్రువులని ఎలాగైనా ఎంతోమంది శత్రువులు మమ్మల్ని బాధిస్తున్నారు, మాకు ఊపిరి ఆడడం లేదు, మాకు సావే మార్గము అనుకునే స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ విద్యలు నేర్చుకొని శత్రువుల బాధలు అనేది తొలగించుకోవడం, శత్రువుని పరలోకగతుని చేయడం కూడా ఆ దేవత చేస్తుంది. కనుక దీన్ని ఆ విధంగా ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. అది నా దగ్గరకు వచ్చి నేర్చుకునే వాళ్ళకు మాత్రమే ఆ విధి విధానాలు అనేది తెలియజేస్తాను. కాబట్టి నా యొక్క హృదయ ఆవేదన అర్థం చేసుకుంటారని నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ మంత్రం వచ్చేసి కాటేరి ప్రయోగం. ఇది చాలా పురాతనమైన శాబరీ మంత్రం. ఈ తిరుగులేని మంత్రాలు నువ్వు నమ్మినా పని చేస్తే నమ్మకపోయినా పని చేస్తుంది. అది ఉన్నంత వరకు జపసంఖ్య కరెక్ట్ చేస్తే నువ్వు నమ్మిన పని చేస్తే నమ్మకపోయినా పని చేస్తాయి. కావాల్సింది కాలం కర్మం దేనికైనా ముఖ్యం. కనుక ఎవరు చేయాలనుకుని నా దగ్గర తీసుకోవాలని ఉంటుందో వాళ్ళ యొక్క విధి రాత వాళ్ళే రాగలుగుతారు. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి. కాటేరి ప్రయోగం మంత్రం ఇది. మంత్రం వచ్చేసి ఓం కాటేరి, పేలు కాటేరి, పొలిమరి కాటేరి, రక్త కాటేరి, మలయాళ కాటేరి, 5 కాటేర్లు శీఘ్రముగా ప్రయాణమై సంహారివై ఓం కాటేరి, మా అన్ని వాక్యములు విని మా అక్షరాన నిలిచి మా పాల రావే ఓం కాటేరి, నీ కాటు వాని అడుగుల నాటు ఓం కాటేరి, నీ కాటు వాని మడమశూలకు నాటు హరి ఓం కాటేరి, నీ కాటు వాని మడమ పిక్కలకు నాటు హరి ఓం కాటేరి, నీ కాటు వాని మోకాళ్ళకు నాటు హరి ఓం కాటేరి, నీ కాటు వాని నడుములకు నాటు హరి ఓం కాటేరి, నీ కాటు వాని అంగములకు నాటు హరి ఓం కాటేరి, నీ కాటు వాని పొట్టకు నాటు హరి ఓం కాటేరి, నీ కాటు వాని బొడ్డుశూలకు నాటు హరి ఓం కాటేరి, నీ కాటు వాని రొమ్ములకు నాటు హరి ఓం కాటేరి, నీ కాటు వాని భుజములకు నాటు హరి ఓం కాటేరి, నీ కాటు వాని మోచేతి కీళ్లకు నాటు హరి ఓం కాటేరి, నీ కాటు వాని హస్తములకు నాటు హరి ఓం కాటేరి, నీ కాటు వాని ముక్కు పెదవులకు నాటు హరి ఓం కాటేరి, నీ కాటు వాని చెవి గుబలకు నాటు హరి ఓం కాటేరి, నీ కాటు వాని పత్తికాయంత శిరస్సు పగలనాటు గుంపుగా రక్తంబు గుదియబట్టు వేలములు కోసి దొరణాలు గట్టు పొట్టలు చించి పేగులు జంజాలు వేసి తెల్లని విరులు తీసి విభూతి చేసి వాని కన్నులు తీసి
కలికాపు చేసి వాని నామాల గుంతగా నాటగా తగిలించి మాకు చెప్పిన ప్రమాణం తప్పకుండా కాలు చూపితే కాలు తీసుకో, చెయ్యి చూపితే చెయ్యి తీసుకో, కనులు చూపితే కన్నులు తీసుకో, శిరస్సు చూపితే శిరస్సు తీసుకొని శత్రు సంహారణం చేస్తే చేసినట్టు చెయ్యకపోతే నవబ్రహ్మల పాదమాన, నవకోటి సిద్ధుల పాదమాన, నాగభైరవుని పాదమాన, ఇందుకు తప్పితే కాశీలో ఉన్న గోస్వామిని చంపిన పాపాన బోదువు, అందుకు తప్పితే మాకు చెప్పిన మఠం సన్యాసన్న గురవప్ప పాదమాన. ఓం ఫట్ స్వహ. ఈ విధంగా ఉన్నది. ఇది చాలా అతి పురాతనమైన కాటేరీ ప్రయోగం మంత్రం, శాబరీ మంత్రం కాబట్టి అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఈ మంత్రాన్ని ప్రయోగించాలంటే శత్రువు యొక్క ఏదో ఒక ఆనవాళ్ళు, కాలి కింది మట్టో, వెంట్రుకలో, లేకపోతే బట్టనో ఏదో ఒకటి కావాల్సి ఉంటుంది. చివరికి ఫోటో అయినా కావాలి. కాబట్టి ఫోటో కంటే కూడా అతను వాడిన బట్ట, లేకపోతే వెంట్రుకలు, కాలి కింది మన్ను ఇలాంటివి ఉంటే చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఫోటో అయితే కొద్దిగా లేట్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ విధి విధానాలన్నింటినీ నా ద్వారా నేర్చుకునే వ్యక్తులకు మాత్రమే తెలియజేస్తాను. మీరు అనేదా భావించకండి. కనుక ఈ మంత్రాన్ని నేను మరొకసారి చెప్తున్నాను. ఉపదేశం చేయాలంటే 50,000 తీసుకుంటాను. అలా సిద్ధమై ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయగలరని నా యొక్క మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.